Right, praise the Lord and Shalom. This is Pastor Gautam Rakesh. Once again, thank you for joining with me in this live. ఎందుకనో లైవ్ అంటే చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తున్నాయి. ప్లీజ్ ప్రే ఫర్ దిస్ లైవ్ మినిస్ట్రీ. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నాను. లేదంటే ప్లీజ్ నాకు కామెంట్స్లో తెలియచేయండి ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే. సో ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ రీతిగా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి, దేవుడిచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవాది దేవుడిని మహిమపరుస్తున్నాను. మరి గత కొంతకాలంగా ద హోలీ పాత్ అనే బైబుల్ కామెంటరీ లేదా బైబుల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో నుంచి మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, లేదా దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని పుస్తకాలను గురించి మనం విశ్లేషిస్తున్నాం. ఇది వాక్య ధ్యానం కాదు, దిస్ ఇస్ అ బైబిల్ డిస్కషన్. అంటే 66 బైబిల్ పుస్తకాల్లో ఏ పుస్తకం ఎవరు రాశారు, ఏ కాలంలో రాశారు, అది ఏ ప్రాంతంలో రాయబడింది, ఆ పుస్తకంలో ఉన్న ప్రాముఖ్యమైన పాత్రలు అంటే క్యారెక్టర్స్ ఏంటి, అలాగే ఆ పుస్తకం యొక్క సమ్మరీ అంటే నేపథ్యం ఏంటి, అందులోని కీ వర్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా నేను గత కొంతకాలంగా యూట్యూబ్లో మీతో పాటు పంచుకుంటున్నాను అనమాట. దీనికి గల కారణం ఏంటంటే, రీజన్ బిహైండ్ దిస్ హోలీ పాత్ లైవ్ డిస్కషన్ ఏంటంటే, నేను ఆన్లైన్లో ద హోలీ పాత్ అనే బైబిల్ పీడిఎఫ్ని పర్చేజ్ చేశాను. చాలా ఎక్సలెంట్ మెటీరియల్. నేను చాలా మందిని అదే యూట్యూబ్లో చాలాసార్లు చెప్పాను. మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో లేదా మెసేజ్ ద్వారా తెలియచేయండి. మీకు నేను ఆ పీడిఎఫ్ని కూడా సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ది బైబిల్ పాత్ అనే ద హోలీ పాత్ అని ఈ యొక్క బైబుల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అదొక బండెల్. అందులో 66 బైబిల్ గ్రంథాల గురించి, అంతేకాకుండా పారబుల్స్ ఆఫ్ జీసస్ అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు, అలాగనే హీరోస్ ఆఫ్ బైబిల్ అంటే బైబిల్ గ్రంథంలో ఉన్న కొంతమంది వ్యక్తుల యొక్క చరిత్ర, అలాగనే సండే స్కూల్ మెటీరియల్, చాలా మంచి మెటీరియల్ బండిల్ అనమాట. చాలా తక్కువ ప్రైస్కి నేను పర్చేస్ చేశాను ఆన్లైన్లో. సో దానిలో నుంచి నేను ఈ బైబుల్ డిస్కషన్ లేదా ఈ బైబుల్ ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ వీడియోస్ నేను లైవ్ ద్వారా మీతో పంచుకుంటున్నాను. గత కొంతకాలంగా నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను, బికాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ సర్టైన్ థింగ్స్ అండ్ వేరే రకంగా నేను ఉదయకాల సమయంలో వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. అయితే ఇద్దరు ముగ్గురు నా ఫ్రెండ్స్ నాకు కాల్ చేసి, అన్న దీన్ని మీరు కంటిన్యూ చేయండి, దయచేసి ఆపొద్దు అన్నారు. సో నేను ఆపుదామని ఉద్దేశం లేదు, కానీ కొంచెం గ్యాప్ ఇచ్చాను, బికాజ్ నేను కొన్ని విషయాల్లో బిజీగా ఉన్నాను, మీటింగ్స్ పనుల్లోనూ, అలాగని ఐఎమ్ గోయింగ్ త్రూ సమ్ పర్సనల్ స్ట్రగుల్స్. దట్ ఈస్ వై నేను దీని మీద కొంచెం దృష్టి పెట్టలేదు. బట్ దేవుడిచ్చిన ప్రేరేపణ మేరకు, థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ బ్రదర్స్, నాకు కాల్ చేసి దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకోసమే నేను దీన్ని కంటిన్యూ చేస్తున్నాను. బట్ ఇవాళ మటుకు మాత్రం నేను ఫోన్లో నుంచి లైవ్ ఇస్తున్నాను. దట్ ఈస్ వై ఐ కుడెంట్ షో యూ ఆల్ దిస్. నా స్క్రీన్ నేను షేర్ చేయలేను ల్యాప్టాప్లోది. ల్యాప్టాప్ కూడా బ్యాటరీ కొంచెం ఇష్యూ ఉంది. దట్ ఈస్ వై ఈ టెక్నికల్ ఇష్యూస్ అనేది నేను క్లియర్ చేసే ప్రయత్నంలో ఉన్నాను. సో దేవుని చిత్తం అయితే, దేవుని కృప ఉంటే మేబీ నెక్స్ట్ వీక్ నుంచి అంటే మండే నుంచి కంటిన్యూగా, నెక్స్ట్ మండే నుంచి వీలైనంత వరకు కంటిన్యూగా మార్నింగ్ ఉదయకాలపు వాక్య ధ్యానం అనే ఒక లైవ్ ఇస్తాను, సాయంత్రము ది హోలీ పాత్ అనే ఈ బైబుల్ డిస్కషన్ నేను కంటిన్యూ చేస్తాను. సో ఎవ్రీడే నేను హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ వరకు నేను ఈ లైవ్ని కంటిన్యూ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకేమాత్రం కూడా ఆలస్యం చేయకుండా ఈరోజు మన బైబిల్ డిస్కషన్, బైబిల్ పుస్తకం డిస్కషన్ ఏంటి అంటే మార్క్ సువార్త, ద గాస్పల్ ఆఫ్ మార్క్ ఆర్ ది బుక్ ఆఫ్ మార్క్. దీన్ని మనం స్టార్ట్ చేద్దాం. చిన్న ప్రేయర్ చేసుకుందాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన ప్రభా, మరొకసారి ఈ సాయంకాల సమయంలో ద హోలీ పాత్ అనే ఈ లైవ్ బైబుల్ డిస్కషన్ని మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మరి మా లైవ్ బైబుల్ డిస్కషన్లో మార్క్ సువార్తని మేము ఎంచుకున్నాం తండ్రి. అందుబట్టి నీకు వందనాలు. ప్యారలల్గా ఓల్డ్ టెస్టిమెంట్తో పాటు న్యూ టెస్టిమెంట్ పుస్తకాలను కూడా మేము ధ్యానిస్తున్నాం. అందుకనే నీవు ఇచ్చిన ప్రేరేపణ మేరకు ఈరోజు మార్కు సువార్తని
మేము ధ్యానించబోతున్నాం. మీరు మాతో మాట్లాడండి. బైబిల్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అందులోని పాత్రలు గురించి ఏ విధంగా మేము తెలుసుకోవాలి అనేది ప్రతిదీ కూడా మీరు మాతో ఉండి మీరు నేర్పించమని ప్రార్థన చేస్తూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, మాతో పాటు ఒక బోధకుడుగా మా అందరికీ కూడా నేర్పించండి. నేను కూడా తండ్రి, నాకు కూడా ఏమి తెలియదు, నీవు నాకు తెలియజేస్తున్న విషయాలు నేను ఈ లైవ్ ద్వారా బిడ్డలతో పంచుకుంటున్నాను. కాబట్టి నాయన, ఎంతమంది బిడ్డలు అయితే ఈ లైవ్లో పాల్గొంటున్నారో, ఎంతమంది బిడ్డలు అయితే ఆ తర్వాత ఈ వీడియోని చూస్తున్నారో, వాళ్ళందరితో కూడా మీరు మాట్లాడి ఈ బైబిల్లోని విషయాలన్నీ కూడా వారికి చక్కగా అర్థం అవడానికి మీరే సహాయం చేయమని, చిన్నపాటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి నాకు హెల్ప్ చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఇంకా ఆలస్యం చేయకుండా చాలా టైం అయింది కాబట్టి త్వరగా మార్కు సువార్తని మనం ధ్యానం చేద్దాము. నేను మీకు స్క్రీన్ షేర్ చేయలేను, బట్ నేను ఇవాళ వరకు నేను చదువుతూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో ప్లీజ్ బేర్ విత్ మీ. మీరు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీరు ఆలకిస్తే మీరు అర్థం చేసుకోగలరు. సో ఇవాల్టి మన యొక్క ఈ బైబుల్ డిస్కషన్ యొక్క పుస్తకం ఏంటంటే మార్క్ సువార్త. మార్క్ గారు రాసిన సువార్త. మొత్తం కొత్త నిబంధనలో 4 సువార్తలు ఉన్నాయి. గాస్పల్స్ అంటారు. సువార్త అంటే మంచి వార్త, శుభవార్త. ఏంటి ఈ శుభవార్త అంటే, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకను గూర్చి, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క రాజ్యమును గూర్చిన ప్రయాస లేకపోతే పరిచయను గూర్చి తెలియజేసే విషయాలే సువార్త. అందులో 2వ పుస్తకంగా క్రొత్త నిబంధనలో, న్యూ టెస్టమెంట్లో 2వ పుస్తకంగా మార్కు సువార్త మనకి కనపడుతుంది. సో దీని యొక్క ఆథర్, బేసిక్ ఇన్ఫో, మన ఈ లైవ్ డిస్కషన్ ఫాలో అవుతున్న వారికి మీకు ఐడియా ఉంటుంది మన యొక్క క్రమం ఎలా ఉంటుందంటే, బేసిక్ ఇన్ఫో అంటే ప్రస్తుతం ఈ పుస్తకం యొక్క బేసిక్ ఇన్ఫో ఏంటంటే, ఎవరు రాశారు అంటే ఆథర్ మార్క్ గారు. మార్క్ అనే ఒక దేవుని యొక్క ఏర్పాటు కలిగిన వ్యక్తి రాశారు. యూజువల్గా చరిత్రలో చెప్పేది ఏంటి అంటే, ఇది మార్కు గారు రాసినప్పటికీ కూడా ఆయన్ని వెనకుండి నడిపించిన వారు, రాపించిన వారు పేతురు గారు అని చాలా మంది అభిప్రాయపడతా ఉంటారు. బికాజ్ పేతురు గారు పెద్దగా చదువుకోలేదు, ఆయన చేపలు పట్టే జాలరి. సో దట్ ఈజ్ వై పేతురు గారు మార్కు గారితో ఈ యొక్క పుస్తకాన్ని రాపించారని చాలా మంది నమ్ముతారు. ఐ ఆల్సో ట్రూలీ బిలీవ్ దాట్. బికాజ్ మార్క్ గారు డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని చూడలేదు, యేసుక్రీస్తు వారితో ఆయన తిరగలేదు, సహవాసం అంటే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు మార్క్ గారు లేరు నాకు తెలిసినంత వరకు. సో ఆ తర్వాత కాలంలో ఇది రాశారు. ఎప్పుడు రాశారంటే, డేట్ రిటర్న్ ఎప్పుడు రాశారంటే ఏడి అంటే క్రీస్తు శకం 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఈ పుస్తకాన్ని రాశారు అనేది చరిత్రకారులు చెప్తారు. సో అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత, పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఈ యొక్క పుస్తకం రాశారు అని చెప్పి చరిత్ర తెలియజేస్తుంది. లొకేషన్ ఎక్కడ రాశారు ఈ పుస్తకం అంటే, రోమా అనే ప్రాంతంలో, రోమ్లో ఈ యొక్క పుస్తకాన్ని రచించినట్లు మనకి బేసిక్ ఇన్ఫో అంటే ఈ పుస్తకం యొక్క బేసిక్ ఇన్ఫో గురించి మనకి అర్థమవుతుంది. సో బుక్ సమ్మరీ అంటే ఈ పుస్తకం యొక్క నేపథ్యం ఏంటి, సమ్మరీ అంటే ఏంటంటే నేపథ్యం, ఈ పుస్తకంలో ఏ విషయాలు రాయబడ్డాయి అనేది దాని యొక్క అర్థం. సో నేను చదువుతున్నాను, ఇంగ్లీష్లో చదివి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మార్క్స్ గాస్పెల్ races forward portraying Jesus the Son of God always immediately on the move. అంటే మార్కు సువార్త వేగంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలని వేగంగా చెప్పడానికి, అంటే త్వరగా ఉన్నట్లుగా రాసేయడానికి. అంటే ఇంట్రడక్షన్స్ ఇవే ఉండవు, డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతారు మార్క్ గారు. సో అది ఇక్కడ చెప్తున్నారు. జాన్ ద బాప్టిస్ట్ క్లియర్స్ ద వే అండ్ జీసస్ ఈజ్ బాప్టైజ్డ్. మనకు ప్రారంభమే ఎలా కనపడుతుందంటే, జాన్ ద బాప్టిస్ట్ అంటే బాప్తిస్మ్ ఇచ్చి యోహాను యేసుక్రీస్తు వారికి బాప్తిస్మ్ ఇస్తూ ఇంక వెంటనే అక్కడ నుంచి ఈ పుస్తకం ప్రారంభమవుతుంటారు. నాట్ ఫర్ రిపెంటెన్స్ బట్ టు సాంక్టిఫై ద వాటర్స్, రివీల్ ద హోలీ ట్రినిటీ అండ్ షో ద పాత్ వీ విల్ ఫాలో. అంటే రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపానికి మాత్రమే కాకుండా, టు సాంక్టిఫై ది వాటర్స్ అంటే నీళ్ళ ద్వారా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మార్కు సువార్త మీరు చదివితే, మార్కు సువార్తను మీరు
ఆ ప్రారంభం నుంచి మీరు చదివితే మార్క్ గారు ఎలా ప్రారంభిస్తారంటే, ఒకసారి నేను బైబిల్ గ్రంథాన్ని తీసి నేను చదవటానికి ఇష్టపడుతున్నాను. నాతో పాటు మీరు కూడా బైబిల్స్ ఉంటే తీసి చదవండి. రైట్, మార్కు సువార్త ప్రారంభం చూడండి ఎలా ఉంటుందంటే, నేను చదువుతున్నాను ఫస్ట్ వచనం నుంచి. దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభం అంటే ఇంకా స్టార్టింగ్ ఆయన ఫస్ట్ వచనం నుంచి చెప్పేశారు, యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ప్రారంభం. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ మార్గము సిద్ధపరచును. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళం చేయడని అరణ్యంలో కేక వేయుచున్న ఒకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్లు. అంటే స్టార్టింగ్ వచనంలో దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి సువార్త ప్రారంభమైంది అని స్టార్ట్ చేసి, నెక్స్ట్ వచనంలో చూస్తే ఆయన కంటే ముందుగా వచ్చిన బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి గురించిన ప్రస్తావన మార్కు గారు చేస్తున్నారు. ఓకే, అండ్ ద హోలీ ట్రినిటీ అండ్ షోస్ ది పాత్ వి విల్ ఫాలో. హోలీ ట్రినిటీ, త్రిత్వం గురించి కూడా మార్కు గారే ప్రస్తావిస్తున్నట్లు మనకి మార్కు సువార్తలో కనబడుతుంది. త్రిత్వము అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. తండ్రి దేవుడు సృష్టికర్త, ఈ సృష్టి అంతటిని సృష్టించిన వాడు. తర్వాత కుమారుడు అంటే మన కొరకై శరీరధారి అయి దిగి వచ్చిన దేవుడే. ఆయన కూడా తండ్రి, యేసు ప్రభు వారు కూడా దేవుని కుమారుడే, దేవుడే, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఆయన శరీర రూపంగా వచ్చారు కాబట్టి ఆయన కుమారుడు, దేవుని కుమారుడు అని పేరు పెట్టారు. ఓకే, తర్వాత వచ్చిన వారి పేరు పరిశుద్ధాత్మ దేవుడు. దీన్ని ద హోలీ ట్రినిటీ అంటారు. అంటే పరిశుద్ధ త్రిత్వము, పవిత్ర త్రిత్వము అని పేరు. ఈ త్రిత్వం మీరు అర్థం చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ దేవుని గూర్చిన ఒక అవగాహన వచ్చినట్లే. చాలా మంది క్రైస్తవులకి కూడా త్రిత్వం గూర్చిన జ్ఞానం ఉండదు. త్రిత్వం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు ఒక్కరే ముగ్గురు అన్నది అర్థం చేసుకోవటం, ఇదే త్రిత్వం. అర్థమైందా? సో నేను ముందుకు వెళ్తానికి ప్రయత్నం చేస్తాను. After 40 days testing in the wilderness, he proclaims the kingdom of God is at hand, calls the 12 apostles and sends them out with authority. 40 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు అరణ్యంలో 40 రోజులు యేసుక్రీస్తు వారు అరణ్యంలో మరి అపవాది చేత లేదా ఆయన శ్రమ అనుభవించిన తర్వాత, శోధన అనుభవించిన తర్వాత, అపవాదిని ఎదుర్కొని జయించిన తర్వాత ఆయన ఇంకా ఈ యొక్క యేసుక్రీస్తు వారు కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ఆయన ప్రారంభించడం మనకు కనపడుతుంది. ఇంకా త్వరగా ఆయనకు ఆలస్యం చేయకుండా 40 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు వారు సాధారణమైన ఒక యూదుని, అంటే ఒక నార్మల్ లో మిడిల్ క్లాస్ అని చెప్పి లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యేసు ప్రభు వారు సాధారణమైన జీవితం జీవించారు. యోసేపుతో పాటు వడ్రంగి పనిలో ఆయన పాల్గొన్నారు. ఆయన తండ్రి అయిన, భౌతికమైన తండ్రి అయిన యోసేపు గారితో వడ్రంగి పనిలోనే ఆయన పాల్గొన్నారు. వడ్రంగి పని చేస్తూ వచ్చారు. తన తల్లి ఆలనా పాలన చూసుకుంటూ వచ్చారు. తన తర్వాత పుట్టిన భౌతికంగా మరియమ్మ తల్లికి యోసేపుకి పుట్టిన యేసు సహోదరులు అని బైబిల్లో రాయబడి ఉంటుంది. వారి యొక్క బాధ్యతలు కూడా ఈయన నిర్వర్తించుంటాడు. నాకు తెలిసి అంతా బైబిల్లో రాయరండి, కొంతవరకు మనం అర్థం చేసుకోవాలి. సో 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఇంకా మరి బాప్తిస్మ ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మ పొంది 40 రోజులు మరి అరణ్యంలో శోధింపబడి, ఆ తర్వాత దేవుని యొక్క రాజ్యంను గురించిన సువార్త ప్రకటించడం, అనేకుల్ని స్వస్థపరచడం, అద్భుత కార్యాలు చేయటం, ఇవన్నీ కూడా ప్రారంభించినట్టు మనకి బైబిల్ గ్రంథంలో ఈ యొక్క మార్కు సువార్తలో మనకు కనపడుతుంది అన్నమాట. తర్వాత 12 మంది అపోస్తులను కూడా ఆయన అథారిటీతో, ఆయన శక్తితో ఆయన వారిని పిలిచారు. నేను పిలిస్తే మీరు ఎవరన్నా వస్తారా దేవుని పరిచర్కి? మీరు రాగలరా? కానీ యేసుక్రీస్తు వారి అథారిటీతో, అంటే ఆయన ఒక అధికారంతో 12 మందిని శిష్యుల్ని పిలిచారు. వారు కూడా దేవుని మాటని, యేసుక్రీస్తు వారి మాటకి విధేయత చూపి, వారి పనులు వదిలేసి, వలలు వదిలేసి, వారి ఉద్యోగాలు వదిలేసి వచ్చారు. సో ఈ రకంగా దేవుని సేవకి 12 మందిని ఆయన అపోస్తలుని, 12 మందినే ఎందుకు ఎంచుకున్నారు అంటే 12 తెగలుకి సాదృశ్యంగా, ఇశ్రాయేలు 12 తెగలు కదా, అలాగే 12 మంది శిష్యుల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. రైట్. తర్వాత కంఫర్టింగ్ legalistic customs. He heals a leper, forgives and restores paralytics, calms storms, walks on water, multiplies loaves to feed 5,000 and then 4,000, raises Jairus' daughter and frees the demon possessed. Yet he
often commands silence, guarding the messianic secret until the appointed hour. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను చెప్తాను. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలన్నీ మార్కు సువార్తలో ఏమేమి రాయబడినాయో నేను చెప్తాను. కన్ఫ్రంటింగ్ లీగలిస్టిక్ కస్టమ్స్ అంటే కొన్ని ఆచారాలు, యూద ఆచారాలను ఆయన బహిరంగంగానే, ఓపెన్గానే ఆయన వాటిని కొన్ని సందర్భాల్లో ప్రస్తావించాడు, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకించాడు, కొన్ని సందర్భాల్లో వాటితో ఏకీభవించాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారు లీగలిస్టిక్ కస్టమ్స్ అంటే ఏంటంటే అప్పటి వరకు ధర్మశాస్త్రం నుంచి వచ్చిన కొన్ని ఆచారాలను, పద్ధతులను యేసుక్రీస్తు వారు కొన్ని తృణీకరించారు, కొన్నిటిని మార్చారు, కొన్నిటినేమో ఆయన అంగీకరించినట్లు లేదా వాటి అనుసరంగానే ఆయన అందుకే అన్నారు, నేను ధర్మశాస్త్రాన్ని, ప్రవక్తల గ్రంథాలను నిరర్థకం చేయడానికి రాలేదు, వాటిని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్తూనే వాటికి ఇంకొన్ని యాడ్ చేశారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు వారే ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు వారే దేవుని ధర్మశాస్త్రం ఇచ్చిన వారు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలడు, ఆయన ధర్మశాస్త్రాన్ని తిరిగి రాయగలడు. ఆయన మనం ప్రశ్నించడానికి అధికారం లేదు. మనం కుమ్మరివాడితో వాదించగలదా? వాదించలేదు కదా. మనం అందరం కూడా దేవుని చేతిలో పాత్రలు. మనం సృష్టికర్తతో వాదించలేము, ఆయన మనం తప్పు పట్టలేము. అర్థం చేసుకోండి, అది లీగలిస్టిక్ కస్టమ్స్ అంటే. తర్వాత హీ హీల్స్ ఎ లెపర్ అంటే కుష్టి రోగిని బాగు చేశారు. ఫర్గివ్స్ అండ్ రిస్టోర్స్ పారాలిటిక్స్ అంటే పక్షవాతం కలిగిన వాడిని బాగు చేశారు, క్షమించారు. ఎందుకంటే పాపం ద్వారానే ఈ రుగ్మతలన్నీ కూడా వస్తాయి కాబట్టి. తర్వాత కామ్స్ స్ట్రామ్స్ అంటే ఈ యొక్క తుఫానులను, గాలి, సముద్రపు అలలను ఆయన అణించాడు. తర్వాత వాక్స్ అండ్ వాటర్, నీటి మీద నడిచాడు. మల్టిప్లైస్ లోవ్స్ టు ఫీడ్ 5,000 and 4,000. ఒకసారి 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలను పంచారు. ఆ తర్వాత 4,000 మందికి ఒకసారి పంచారు. ఇదంతా మార్కు సువార్తలో రాయబడి ఉంటుంది. రైజెస్ జైరస్ డాటర్ అంటే యాయిరు కుమార్తెని లేపినట్లు కూడా మనకి మార్కు సువార్తలోనే ఇది కనపడుతుంది. ఓకే, తర్వాత అండ్ ఫ్రీజ్ ద డీమన్ పొసెస్డ్ అంటే దెయ్యము అంధకారపు శక్తులు పట్టిన వారిని విడిపించారు. యట్ హీ ఆఫ్టన్ కమాండ్ సైలెన్స్ గార్డింగ్ ద మెస్సియానిక్ సీక్రెట్ అంటిల్ ద అపాయింటెడ్ అవర్ అంటే కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారు మౌనం కూడా వహించారు. అంటే ఆయన అన్నీ కూడా బహిరంగంగా ఏమీ చెప్పలేదు. ఆ మెస్సయానిక్ సీక్రెట్ అంటే నేనే మెస్సయా అనేది ఆయన గోప్యంగా ఉంచారు కొంతకాలం వరకు. అందుకని కొంతమందితో కార్యాలు పొందుకున్నప్పుడు చెప్పారు, మీరు ఇది ఎవరికి చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, కేవలం మోషే ధర్మశాస్త్రం ప్రకారం వెళ్ళి యాజకుడికి కనపరుచుకుని కృతజ్ఞత కానుకొని మీరు చెల్లించండి అని చెప్పారే కానీ ఎవరికి ఏమీ చెప్పొద్దు అని కూడా కొన్నిసార్లు చెప్పారు. ఎందుకంటే యేసు సమయం వచ్చేంత వరకు, అంటే ఆయన ప్రాణం పెట్టేంత వరకు కూడా ఆయన చేయవలసిన కార్యాలు చేయాలి. లేదంటే ముందే ఆయన దేవుని కార్యాలు జరగకుండా కొన్ని ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఆయన మరి చాలా తెలివిగా వివేచనతో నడుచుకున్నట్లు కూడా మనకి మార్కు సువార్తలో మనకు కనబడుతుంది. ఓకే, తర్వాత త్రూ పారబుల్స్ లైక్ ద సోవర్ హీ అన్వీల్స్ ద మిస్టరీ ఆఫ్ ద కింగ్డమ్స్ అంటే విత్తువాడిని గురించిన ఉపమానం. నేను ఆల్రెడీ పారబుల్స్ ఆఫ్ జీసస్ గురించి చెప్పినప్పుడు విత్తువాడిని గురించిన ఉపమానం కూడా నేను కవర్ చేశాను ఛానల్లో ప్లేలిస్ట్లో, ద హోలీ పాత్ అనే ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ నేను అప్లోడ్ చేశాను, మీరు వెళ్ళి చూడండి. ఆ ఉపమానం ద్వారా మనకి దేవుని రాజ్యం గురించిన మర్మం అర్థమవుతుంది. ఓకే, ఆఫ్టర్ పీటర్ కన్ఫెసెస్ యు ఆర్ ది క్రైస్ట్, జీసస్ ఫోర్టెల్స్ దట్ ద సన్ ఆఫ్ మ్యాన్ విల్ గివ్ హిజ్ లైఫ్ యాజ్ ఎ రాన్సమ్ ఫర్ మెనీ. అది పేతురు ఎప్పుడైతే కన్ఫెస్ చేశాడో, నీవు దేవుని కుమారుడు అయ్యా, దాంట్లో సందేహం లేదు అని చెప్పి పేతురు అన్నాడు. ఎందుకు? యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశాడు. ఇదంతా మార్కు సువార్తలో కనబడుతుంది. మార్కు సువార్తని మీకు బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు తర్వాత మార్కు సువార్తని నిదానంగా చదువుతూ ధ్యానించండి. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి ఒక రోజు శిష్యుల్ని పిలిచి అడిగారు, అయ్యా నన్ను గూర్చి జనులు ఏమనుకుంటున్నారు అని అడిగారు. శిష్యులు అన్నారు, ఏమనుకుంటారు ప్రభా, నువ్వు ప్రవక్త అని కొంతమంది అనుకుంటున్నారు, ఏలియా అని కొంతమంది అనుకుంటున్నారు, బాప్తిస్మం ఇచ్చే యోహాను అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ విధంగా చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని చెప్పి అడిగారు. అడిగితే ఎవ్వరూ మాట్లాడలా. పేతురు ఒక్కడే ఎవరనుకోవటం ఏంటి ప్రభా, నీవు దేవుని కుమారుడివి, సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను, నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేశాడు ఓపెన్గా.
వెంటనే యేసుక్రీస్తు వారు నీకు దేవుడే దీనిని అంటే దేవుడు నీకు దీన్ని రివీల్ చేస్తేనే, రెవల్యూషన్ ఇస్తే, ప్రత్యక్షిస్తేనే కానీ నీకు మామూలుగా అర్థం కాలేదు, నువ్వు పేతురువి అని ఎందుకు అన్నాడంటే అప్పటి వరకు పేతురు పేరు సీమోను. సో వెంటనే సీమోను బర్ యేసు, నీ పేరు కేఫా అన్నారు. అంటే హీబ్రూ భాషలో కేఫా అంటే పేతురు, బండ అని అర్థం. కాబట్టి పేతురు పేరుని మార్చడం మనం అక్కడ గమనిస్తాం. అంతేకాకుండా ఏమన్నారు అంటే తర్వాత ఎప్పుడైతే పేతురు ఈ రకంగా నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు క్రీస్తువి అని చెప్పాడో, ఆ తర్వాత యేసు క్రీస్తు వారు అప్పుడు మరి దేవుని కుమారుడు, మనిషి కుమారుడు మరి సిలువకు అప్పగించబడతాడు, మీలో ఒకరే అలా చేస్తారు అని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినట్లు కూడా మనకి మార్క్స్ వార్తలు కనపడుతుంది. రైట్. తరువాత on the holy mountain he transfigured, hinting at the glory beyond the passion. అంటే ఈ తాబోరు పర్వతం మీద యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందింది కూడా మనకి మార్క్స్ వార్తలో కనపడుతుంది. పోయిన సంవత్సరం ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి దేవుడు మాకు కృపనిచ్చాడు సెప్టెంబర్ నెలలో. అప్పుడు మేము యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన ది మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరపు కొండ లేదా తాబోరు పర్వతం అనబడిన, తాబోరు కొండ అనబడిన ఆ పర్వతం మీదకి మేము వెళ్ళాం. అక్కడ మరి పేతురు అంటారు కదా, అయ్యా నీకు ఒక పర్ణశాల, మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడదాం అని చెప్పి పేతురు అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు అన్నారు, అయ్యా ఇక్కడ పర్ణశాల కట్టుకుని మనం ఉండటం కుదరదు, అది కరెక్ట్ కాదు అని అన్నారు. కానీ దానికి సాదృశ్యంగా మరి మన సహోదరులు రోమన్ క్యాథలిక్స్ మరి పెద్దలు అక్కడ ఇప్పుడు పెద్ద చర్చి కట్టి, ఆ చర్చి కూడా ఎలా కడతారంటే ఒకవైపు ఏమో మోషే పర్ణశాల లాగా, మధ్యలో చర్చి ఏమో యేసుక్రీస్తు వారి కొరకై, మరి ఇటువైపు ఒకవైపు ఏమో మరి ఏలియా కొరకై అన్నట్లు అలా కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని కృప ఉంటే మీరు కూడా మరి ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు చూడండి. లేదంటే ఇజ్రాయెల్ దేశంకి వచ్చిన వీడియోలు నా యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టాను. తాబోరు కొండ అనే యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియో ఉంటుంది, మీరు చూడండి. దైవ సేవకులు హోసానా మినిస్ట్రీస్ మరి నాయకులు జాన్ వెస్లీ అన్నగారు దాని గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఆ వీడియో నా ఛానల్లో ఉంటుంది, చూడండి. రైట్. ఇది కూడా మార్క్స్ వార్తలోనే మనకు కనపడుతుంది. ట్రాన్స్ఫిగరేషన్, రూపాంతరం చెందిన సన్నివేశం. ఓకే, నెక్స్ట్. Entering Jerusalem, he rides in triumph, cleans the temple, curses the fruitless victory, and delivers the apocalyptic Olivet, discourage on watchful faith. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మర్మంగా ఉంది ఇది. నేను చెప్తాను వినండి. అంటే ఇది జరిగిన తర్వాత, ట్రాన్స్ఫిగరేషన్ అయిన తర్వాత ఆయన యెరూషలేముకి గాడిద పిల్లను ఎక్కి వెళ్ళారు. ఆ తర్వాత క్లెన్సెస్ ద టెంపుల్, అంటే దేవుని మందిరం దగ్గర రోకలు మార్చేవారిని, తర్వాత ఈ పావురాల్ని అమ్మేవారిని, వారి బలలన్నింటినీ కూడా పడవేసి తాళ్ళతో కొరడాలు అల్లుకుని వారందరినీ కూడా మరి అక్కడ నుంచి పంపివేసినట్లు మనం మార్కు సువార్తలో కూడా చదువుతాం అన్నమాట. ఓకే, యేసుక్రీస్తు కూడా అంత తీవ్రంగా రియాక్ట్ అవ్వటం ఎక్కడ బైబిల్ గ్రంథంలో మనకు కనపడదు. యేసుక్రీస్తు వారికి అసలు కోపం వచ్చినట్లు కూడా బైబిల్ గ్రంథంలో ఎక్కడ రాయబడినట్లు మనకు కనపడదు. కానీ ఎప్పుడైతే దేవుని మందిరాన్ని దొంగల గుహగా మార్చేశారు అని చెప్పి, యు బ్రూడ్ ఆఫ్ సర్పెంట్స్ అంటారు ఇంగ్లీష్లో. బ్రూడ్ ఆఫ్ సర్పెంట్స్ అంటే సర్ప సంతానమా అనే ఒక మాటను కూడా యేసుక్రీస్తు వారు వాడారు. అంటే మందిరము జోలుకొస్తే, నేను జాగ్రత్తగా చెప్తున్నాను వినండి, మందిరం జోలికి వస్తే యేసుక్రీస్తు వారు కూడా క్షమించరు. యేసుక్రీస్తు వారు అంటే ఎవరు? కరుణామయుడు, ప్రేమస్వరూపి, అత్యంత కృపగలిగిన దేవుని కుమారుడు. కానీ ఆయన కూడా మందిరం జోలికి వస్తే చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. తాళ్ళతో కొరడాలు అల్లుకుని వాళ్ళందరినీ కూడా మరి భయపెట్టి పంపివేసినట్లు మనం మార్క్స్ వార్తలో చదువుతాం. చాలా తీవ్రంగా యేసుక్రీస్తు వారు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే దేవుని మందిరం కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించి వేస్తున్నది అనే భక్తుడైన దావీదు పలుకుతాడు కదా, అలాగా ఆ ప్రవచన నెరవేర్పుని, ఆ మాట నెరవేర్పుని యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో చూపించినట్లు మనకి మార్క్స్ వార్తలో కనపడుతుంది. రైట్. తర్వాత కర్సెస్ ద ఫ్రూట్లెస్ ఫిగ్ ట్రీ, అంటే ఫలాలు లేని అంజూరపు చెట్టుని ఆయన శపించినట్లు కూడా మనకి ఇక్కడే కనపడుతుంది. ఎందుకు అంజూరపు చెట్టుని శపించారు యేసుక్రీస్తు వారు అంటే, దానికి నిండా ఆకులు ఉన్నాయి, అది
ఫలాలు ఫలించే కాలం కాదు, అంజూరపు చెట్టుకు ఫలాలు ఫలించే కాలం కాదు. ఆకులు ఉండేటప్పటికి యేసుక్రీస్తు ఆకలి కొని అంజూరపు కాయల కోసం వెళ్తే చూస్తే ఒక్క కాయ కూడా కనపడలా. కాయలు లేనప్పుడు ఆకులు ఎందుకు ఉన్నాయి? అంజూరపు చెట్టు యొక్క దాని యొక్క విధానం ఏంటంటే అది ఎలా పెరిగిద్ది అంటే ముందు కాయలు వస్తాయి, ఆ తర్వాత ఆకులు వస్తాయి, లేదంటే రెండు ఒకేసారి వస్తాయి. అలా తప్పుడు సంకేతాలు అనమాట. అంటే చెట్టు నిండా ఆకులు ఉంటే దాని అర్థం ఏంటి? కాయలు కూడా ఉన్నాయేమో అనుకుని వెళ్ళారు, చూస్తే కాయలు లేవు. అందుకనే ఆ యొక్క అంజూరపు చెట్టుని యేసుక్రీస్తు వారు శపించారు. అంటే మన జీవితాలు కూడా షో చేసే విధంగా ఉండకూడదు. అంటే మనం ఫలభరితమైన జీవితాలుగా ఉండాలి, కానీ పైకి భక్తి చేయకూడదు అనేది దాని నుంచి మనకు అర్థమవుతుంది. ఓకే, తర్వాత and delivers the apocalyptic olivet, discourage unwatchful faith. సరే, నేను దీని గురించి మరలా మాట్లాడతాను. అపోకలిప్టిక్ ఆలివెట్ అంటే యేసుక్రీస్తు వారు రాకడ దినాల్లో జరిగే కొన్ని సంఘటనలను కూడా ఈ మార్కు సువార్తలో ప్రస్తావించారు. దీని గురించి నేను మళ్ళీ ఒక సపరేట్గా నేను వీడియో చేస్తాను. అపోకలిప్టిక్ ఆలివెట్ అనేది ఇక్కడ ప్రస్తావించారు. ఆ మాట నాకు బాగా నచ్చింది. నేను దాని గురించి మీకు తెలుగులో మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంచెం రీసెర్చ్ చేసి. ఓకే, తర్వాత ట్రైల్డ్ బిఫోర్ Pilate and crucified. He breathes his last as darkness falls on the temple veil is torn while a Roman centurion confesses. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఇంకా ముగింపు, మార్కు సువార్త ముగింపులో ఏం జరుగుతుంది అంటే బెట్రేయిడ్ అంటే అప్పగించబడ్డాడు, ట్రైల్డ్ తీర్పు తీర్చబడ్డాడు, తర్వాత క్రూసిఫైడ్ ఎవరి ద్వారా అంటే పొంతు పిలాతు ద్వారా తీర్పు తీర్చబడ్డాడు, తర్వాత క్రూసిఫైడ్ అంటే సిలువ వేయబడ్డారు యేసుక్రీస్తు వారు. ఈ బ్రీత్స్ హిజ్ లాస్ట్ యాజ్ డార్క్నెస్ ఫాల్స్, ఆఖరి రక్తపు పొట్టు లేదా ఆఖరి ఊపిరి వదిలినప్పుడు మరి అంధకారం కమ్ముకుంటది. తర్వాత ఆ మందిరపు తెర పైనుంచి కిందకి చిరిగిపోద్ది. తెర కింద నుంచి పైకి జరగాలి కదా, కానీ పైనుంచి కిందకి చిరిగిపోద్ది. ఆ తర్వాత ఒక రోమన్ సెంచూరియన్ అంటే శతాధిపతి, ఒక రోమా శతాధిపతి కన్ఫెస్ చేస్తాడు. ఇవన్నీ చూసిన తర్వాత ట్రూలీ దిస్ వాజ్ ద సన్ ఆఫ్ గాడ్, అంటే నిజముగా ఆయన దేవుని కుమారుడు అని అన్యుడైన ఒక రోమా శతాధిపతి సాక్ష్యం ఇస్తున్నట్టు కూడా మనకు మార్కు సువార్తలో కనపడుతుంది. లెయిడ్ ఇన్ ఎ టోమ్ బై జోసెఫ్ ఆఫ్ అరిమథీ అంటే అరిమథయ యోసేపు సమాధిలో పెట్టబడ్డాడు. తర్వాత హీ ఈస్ ఫౌండ్ రిజన్ ఆన్ ద థర్డ్ డే, మూడో రోజు సజీవుడై తిరిగి లేచినట్లు మనకు మార్కు సువార్తలో కనపడుతుంది. మేరీ మ్యాగ్దలిన్ బేర్స్ ద ఫస్ట్ విట్నెస్. అది ఎవరు యేసుక్రీస్తు వారిని సజీవుడిగా మొట్టమొదటిగా చూసింది, విట్నెస్ ఎవరు, సాక్ష్యం ఎవరు అంటే మేరీ మగ్దలీని మరియా. తర్వాత అండ్ ద రిజన్ లార్డ్ appears to the 11, commissions them to preach the gospel to all creation. మరి సజీవుడై తిరిగి లేచిన పునరుద్ధానుడైన యేసు 11 మంది శిష్యులకు కనపడ్డాడు. ఎందుకంటే ఆల్రెడీ ఒక శిష్యుడు ఉరి వేసుకుని అప్పగించిన యూదా ఇస్కరియోతు చనిపోయాడు. సో 11 మంది శిష్యులకు తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించుడి, నమ్మినవాడు మారు మనసు పొందినవాడు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్న లాస్ట్ వచనాలు మనకి కనపడుతుంది. తర్వాత ఆయన తండ్రి యొద్దకు ఆయన మహిమలో ఆయన ప్రవేశించడం, తర్వాత తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవటం, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ గురించి ఆయన ప్రామిస్ వాగ్దానం చేయటం కూడా మనకి మార్కు సువార్తలో కనపడుతుంది. సో మార్కు సువార్తని నేను మీకు 15-20 నిమిషాల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం మార్కు సువార్త అంతా. మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇది సమ్మరీ మాత్రమే, సమ్మరీ అంటే నేపథ్యం. మీరు జాగ్రత్తగా మార్కు సువార్తను మరలా చదువుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా దేవుడు ఇంకా అనేక విషయాలు తెలియపరుస్తాడు. రైట్, మెయిన్ క్యారెక్టర్స్ మార్కు సువార్తలోని ప్రాముఖ్యమైన పాత్రలు ఎవరు అంటే అఫ్ కోర్స్ జీసస్, తర్వాత జాన్ ద బాప్తిస్మిచ్చి యోహాను, తర్వాత మేరీ యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన కన్య మరియా, తర్వాత యోసేపు యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి యోసేపు, జూడస్ యేసుని అప్పగించిన తన శిష్యుడు ఇస్కరియోతు యోధా, 12 మంది అపోస్తలులు అంటే యోధాతో కలిపి 12 మంది అపోస్తలులు, 12 మంది శిష్యులు అపోస్తలులు. ద ఫారిసీస్ అంటే పరిసయ్యులు, యేసుక్రీస్తు వారిని తప్పు పట్టాలని నానా విధాలుగా ఆయన్ని సిలువకు అప్పగించేంత వరకు ఆయన వెంబడించిన ఈ ఫారిసీస్ అంటే పరిసయ్యులు. తర్వాత పాంటియస్ పైలట్ అంటే పొంతు పిలాతు, గవర్నర్ ఆఫ్ రోమ్. ఓకే, తర్వాత జోసెఫ్ ఆఫ్ అరిమథీ అంటే అరిమథయ యోసేపు,
తర్వాత రోమన్ సెంచ్యూరియన్ అంటే యేసు క్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత మారు మనసు పొంది ఆయన దేవుని కుమారుడిని సాక్ష్యం ఇచ్చిన రోమన్ సెంచ్యూరియన్ అంటే శతాధిపతి. ఓకే, వీళ్ళు ప్రాముఖ్యమైన పాత్రలు ఈ మార్కు సువార్తలో, మార్కు గ్రంథంలో. ఓకే, కీ వర్సెస్, ప్రాముఖ్యమైన వచనాలు. మార్కు సువార్తలోని ప్రాముఖ్యమైన వచనాలు ఏంటంటే అన్ని ప్రాముఖ్యమైన వచనాలే, కాకపోతే మనం బాగా అర్థం చేసుకుని కంఠస్థం చేయవలసిన వచనాలు ఏంటంటే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనము. ద టైమ్ ఈజ్ ఫుల్ఫిల్డ్ అండ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. సమయం సమీపించినది, దేవుని రాజ్యము మరి సమీపించినది. రిపెంట్ అండ్ బిలీవ్ ఇన్ ద గాస్పల్, మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి సువార్తను మీరు విశ్వసించండి అని యేసుక్రీస్తు వారు ఆ మెసేజ్ ని ఆయన అనౌన్స్ చేయడం మనకి మార్కు సువార్త 1వ అధ్యాయం 10. సేవకు రావటానికి ఇప్పుడు కొంచెం ఆతృత పడుతున్నారు, త్వరపడుతున్నారు, కొంత ఆవేశంలో వస్తున్నారు. నాకు ఒక సహోదరుడు ఫోన్ చేసి నేను సేవ చేయాలనుకుంటున్నా, నాకు సేవా పిలుపు ఉందని చెప్పి అన్నాడు. నేను అతని కోసం ప్రార్థన చేస్తే నిజంగా అతనికి దేవుని సేవా పిలుపు ఉంది, ట్రైనింగ్ కూడా అయ్యాడు. కానీ ఎందుకో కొన్ని అవరోధాలను బట్టి, ఆటంకాలను బట్టి కాడి మీద చేయి వేసి వెనక్కి వచ్చేసాడు. ఇప్పుడు చేయాలనుకుంటే దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు. ఎందుకు? ఆల్రెడీ ఒకసారి కాడి మీద చేయి వేసి వెనక్కి వచ్చాడు కదా, దేవుడు ఇప్పుడు పరీక్షిస్తాడు. ఎందుకంటే మరలా అలా చేస్తే దేవుడి నామానికి అవమానం, తనకి అవమానం కలిగింది. అందుకనే ఎవరైనా సరే దేవుణ్ణి వెంబడించాలంటే, యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే, శిష్యులుగా మారి దేవుని యొక్క స్వార్థని లేదా దేవుని యొక్క సేవ చేయాలంటే ముందు తన సిలువను వెతుక్కోవాలి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బాగా చెప్తారు దీని గురించి. సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే, ఒక సమాధి పెట్టిన రెడీ చేసుకుని మనం యేసుక్రీస్తుని వెంబడించాలి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే దేనికైనా సరే మనం సిద్ధపడి ఉండాలి, అది దాని యొక్క మాటకు అర్థం. సో ఇది మార్కు సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో మనకు కనపడుతుంది. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో నెక్స్ట్ ప్రాముఖ్యమైన వచనం ఏంటంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. ఫర్ ఈవెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ డిడ్ నాట్ కమ్ టు బి సర్వ్డ్ బట్ టు సర్వ్. యేసుక్రీస్తు వారు కూడా సన్ ఆఫ్ మ్యాన్, దేవుని కుమారుడు లేదా మనిషి కుమారుడు కూడా దేని కొరకు వచ్చాడంటే సర్వ్డ్, అంటే సేవ చేపించుకోవడానికి రాలా, సేవ చేయడానికి వచ్చాడు. అందుకనే శిష్యుల పాదాలు కూడా ఆయన కడిగడానికి కూడా ఆయన వెనుకాడలేదు అనేది మనకి ఇక్కడ ఈ యొక్క వచనంలో మనకు అర్థమవుతుంది. తర్వాత మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మార్కు సువార్త 16:6, 16:6. Do not be alarmed. You seek Jesus of Nazareth, who was crucified. He is risen. He is not there, not here. So the place where they laid him, the resurrection proves Jesus' victory over death. మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉంటుందంటే, డు నాట్ బి అలార్మ్డ్, అంటే భయపడవలసిన పర్లేదు. మీరు వెతుకుతున్న నజరేయుడైన క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన సిలువ వేయబడ్డాడు కానీ ఆయన తిరిగి లేచాడు అని దేవదూత మరి మగ్దలేనే మరియకి చెప్పడం మనకి ఈ వచనంలో కనపడుతుంది. తర్వాత మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు ప్రాముఖ్యమైన వచనాలు. మార్కు సువార్త 12వ అధ్యాయం 30-31. అండ్ యూ షల్ లవ్ ద లార్డ్ యువర్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సౌల్, విత్ ఆల్ యువర్ మైండ్ అండ్ విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. ద ఫస్ట్ కమాండ్మెంట్ అండ్ ద సెకండ్ ఈజ్ లైక్ దిస్. యేసుక్రీస్తు అని పరిచయాలు ఇందాక అన్నాను కదా, పాత్రల్లో మెయిన్ క్యారెక్టర్స్ లో పరిచయాలు ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు అని అడిగారు. ఏమని అడిగారంటే, అయ్యా ధర్మశాస్త్రం అంతట్లో కూడా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటి, మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి, నువ్వేమంటావు అని అడిగారు. యేసుక్రీస్తు వారు అనేది చాలా సింపుల్, ఇది మీకు తెలియదా ఈ మాత్రం, ఇది ఇందులో పెద్ద విషయం ఏముంది అని చాలా సులువుగా ఆయన జవాబు చెప్పారు. ఏంటంటే మొట్టమొదటి ఆజ్ఞ ఏంటి అంటే, నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను నీవు సేవించాలి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ. ప్రవక్తల గ్రంథాలకి లేదా ధర్మశాస్త్రం అంతటికీ కూడా ముందుగా మొట్టమొదటి ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ అనేది చెప్పారు. దానితో యేసుక్రీస్తు వారు ఆగిపోలా, ఆయన మరొకటి యాడ్ చేశారు. ఏమన్నారు? యూ షల్ లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలి అని కూడా యేసుక్రీస్తు వారు చెప్పారు. దేర్ ఈజ్ నో అదర్ కమాండ్మెంట్ గ్రేటర్ దెన్ దిస్. ఈ రెండిటికంటే ఇంకా ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఇంకేది కూడా లేదు అని మొత్తం ఎంటైర్ బైబిల్ గ్రంథాన్ని 2 ఆజ్ఞలతో యేసుక్రీస్తు వారు తేల్చేశారు.